హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్రౌండర్ చింటూ. ఆఫ్టర్ మెనీ డేస్ ఇంటికైతే వచ్చానమాట. అందుకని ఒక వ్లాగ్ అయితే తీస్తున్నాను. అండ్ మన ప్రీవియస్ షార్ట్ వీడియో చూసినట్లయితే మీకు తెలుసు, పసుపు గురించి పెట్టాను. దాని గురించి చాలామంది నాకు కావాలి, మాకు కావాలి అని చెప్పేసి 1 కేస్ కావాలి, 2 కేస్ కావాలని అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే అది మేము ఒకవేళ మీకు పంపించాలంటే దూరం దూరం నుంచి అడుగుతున్నారనమాట. నేనేంటంటే మాకు దగ్గరలో ఎవరైనా అడుగుతారేమో అనుకున్నాను. దూరం నుంచి అడగాలి అని చెప్పేసరికి, అదే దూరం నుంచి అడుగుతున్నారు అంటే ఇంకా మేము దాన్ని కొరియర్ చేయాలన్నా దానికి మళ్ళీ డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా అని అలా ఉంటాయి కాబట్టి ఇంకా అలా అయితే మేము పంపించాలనుకోలేదు. సో ఊర్లోనే సేల్ అయిపోతున్నాయి, మ్యాక్సిమం అయితే అయిపోవచ్చాయి. ఇంకొక 5 to 7 కేజెస్ అలా ఉంటాయి అన్నమాట. అదే నేనున్న ఒక 2 డేస్లోనే 7 to 8 కేజెస్ అయితే సేల్ అయిపోయాయి. పసుపు మాత్రం చాలా మంచిగా వచ్చిందనమాట నేను చెప్పినట్టుగానే. ఇక్కడ మనమైతే కాటావి ఉన్నాయి ఆల్రెడీ మన ఇంట్లో, ఇంకా దాంతో అయితే చూస్తున్నాము. మనకి షాప్స్లో లాగా లేదంటే ఒక బిజినెస్ చేసేవాళ్ళు అయితే ఎలా ఉంటారంటే ఒక 4 అంటే ఎగ్జాక్ట్గా 1 కేజీ వచ్చిందంటే 1 కేజీ అలా ఉంటారు. బట్ మనం ఏంటంటే పల్లెటూరులో ఉంటాం కాబట్టి ఒక 4 ఎక్కువే వేస్తాం అనమాట ఎవరు వచ్చినా సరే. ఇంకా యాక్చువల్గా అయితే ఉండడానికి 2-3 డేస్ ఉన్నాను కానీ ఇంట్లో వ్లాగ్ తీసుకోవడానికి అయితే కుదరలేదు. సో అందుకే లాస్ట్ రోజు అయితే ఈ వ్లాగ్ అనమాట. వంటల్లో వేసుకోవడానికి కానీ చర్మానికి రాసుకోవడానికి కానీ కెమికల్ ఫ్రీ అనమాట, ఆర్గానిక్. అందుకే అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు దీని వైపు అయితే. కానీ వెరీ సారీ అండి, మీ అందరూ చాలామంది కామెంట్ చేశారు బట్ నేను రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే మీకు డెలివరీ ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది, మళ్ళీ అంటే ఇంత నీట్గా ఇస్తున్నాము ఆర్గానిక్ ఇచ్చేటప్పుడు డెలివరీ ఎక్స్ట్రా పడినప్పుడు వాళ్ళు బేర్ చేయగలరా లేదా అన్న ఉద్దేశంతో అయితే నేను ఏం రెస్పాండ్ అవ్వలేదు. బట్ ఒకటి ఒక 1 or 2 మెంబర్స్ అయితే నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేశారు కావాలి అని చెప్పేసి. ఇలా కాస్ట్ అయితే ఎక్కువ పడుతుందండి, సో ఒకవేళ మేము సేల్ అయిపోగా మిగిలి ఉంటే కనుక చూస్తాము ఏదన్నా. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఎవరో చుట్టాలు వచ్చారు, వాళ్ళకైతే మజ్జిగ చేసి ఇస్తుంది మమ్మీ. ఇంకా నేను కూడా సరదాగా తిప్పుకుంటూ కూర్చున్నాను. సో మజ్జిగ చేయడానికి కవ్వం అంటారు కదా, అది ఎప్పుడో నా చిన్నప్పుడు అనమాట. మా జేజ్మామ్ ఉన్న టైంలో చేపించారు. అలాగే ఈ వీడియోలో ఇంకా పాతకాలంకి సంబంధించిన ఒక ఐటమ్ని అయితే మీకు అందరికీ చూపించబోతున్నాను. మనం మజ్జిగ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ ఉండాలంట, పెరుగు కంటెంట్ తక్కువ ఉండాలి, వాటర్ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఆరోగ్య సూత్రాలు ఎక్కడో విన్నాను నేను. ఇంకా అందుకని ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తున్నాను అనమాట. ఇది చేయడం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసాము. అండ్ మా డే అంతా ఎలా అంటే మార్నింగ్ టిఫిన్ చేసాము, తర్వాత కాసేపు టీవీ చూసాము. ఈ హాలిడేస్లో టీవీ చూద్దామన్నా సరే వచ్చిన సినిమాలే వచ్చి చిరాకు కూడా వస్తుంది అనమాట. కనీసం టీవీ కూడా పెట్టబుద్ది కాదు. ఆ సినిమా ఎన్నిసార్లు వేస్తాడో, జీ సినిమా హెచ్డి సినిమాల్లో ఇంకా అసలు మాకు చెప్పే పనే లేదు. ఇంకా తర్వాత కూడా మళ్ళీ ఊళ్ళో తెలిసిన వాళ్ళు వస్తూ ఉన్నారనమాట, పసుపు పట్టుకెళ్తున్నారు. ఇంకా నేనైతే ఇంట్లో కర్బూజా కాయ ఒకటి ఉంటే మస్క్ మిలన్ అనమాట, ఒక చోటుకి వెళ్ళినప్పుడు కర్బూజా ఇవ్వమంటే తమిళనాడులో కర్బూజా అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో అప్పుడు అర్థమైంది ఓకే మస్క్ మిలన్ అలా బయటకు వచ్చిన తర్వాత అని. అంటే మేబీ మన తెలుగు స్టేట్స్ అండ్ వేరే ఏదైనా స్టేట్స్లో కర్బూజా అంటారేమో, అలా అయిందనమాట ఎక్స్పీరియన్స్ అయితే. ఇంక ఇంట్లో వాళ్ళందరికీ కర్బూజా జ్యూస్ చేసి అయితే ఇచ్చాను. బూస్ట్ వేసుకున్నాను, నాకు బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ పైన వేసుకోవడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకొక ఛానల్ వచ్చేసరికి సేమ్ టైంలో నువ్వు నాకు నచ్చావు అనే మూవీ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఆల్ప్స్ గుడ్నెస్ ఏదో పర్పుల్ నుండి తీసుకున్న ఏదో ఒక ఫేస్ మాస్క్ అయితే పెట్టుకున్న తర్వాత కొంచెం గ్లో వచ్చేసింది స్కిన్ మొత్తం కూడా, లేకపోతే మొత్తం జిడ్డుగా ఉండేదన్నమాట. బీట్రూట్ ఫేస్ మాస్క్ అని ఉంది. ఇది నేను చాలా దగ్గర ప్రమోషన్స్ చేస్తుంటే చూశాను, చాలామంది యూట్యూబర్స్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఒక పాతకాలపు వస్తువుని చూపిస్తాను మీ అందరికీ అని చెప్పాను కదా, అదే మిర్రర్ అనమాట. ఇది వడ్రంగి పని చేసే మాకు తెలిసిన వాళ్ళు అయితే ఇది చేసి ఇచ్చారు. ఇవాళ సంభాషణ వచ్చి చెప్పుకోండి అంటే ఇంకా నేను వీడియో తీద్దామని అయితే తర్వాత తీశాను. సో ఇది వచ్చేసరికి ఇట్లా ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకునేది అనమాట. దీన్ని మనం ఏంటంటే ఎక్కడైనా పెట్టుకొని కూడా మనం తలకాయ దూకోవడం కానీ అట్లా ఏమైనా చేసేవాళ్ళు అంట అప్పట్లో. ఇంకెలాగో ఈ రోజు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఒక 2 ఎక్స్టర్నల్స్ తర్వాత సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక 3 days హాలిడేస్ వచ్చానమాట ఇంటికి. ఇంకా అమ్మమ్మ అయితే ఇంట్లో పచ్చళ్ళు పెట్టేశారు, తొక్కులు పచ్చడి కానీ నార్మల్ పచ్చడి కానీ అవన్నీ కూడా నాకు ప్యాక్ చేస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళడానికి నూనె ఇది కారకుండా జాగ్రత్తగా ప్యాక్ చేయమని అయితే చెప్తున్నాను. కోర్స్ మనం ఇంటికి వెళ్ళామంటే చికెన్ నాన్ వెజ్ అదంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ రోజు కాబట్టి చక్కగా ఆకుకూరలు అసలే నాకు కొంచెం సైట్ ఉంటుంది కాబట్టి విటమిన్స్ కూడా తక్కువ ఉంటాయి నాకు చెప్పాలంటే, అందుకని ఈ ఆకుకూరలు అయితే చేశారనమాట. లాస్ట్ రోజు తోటకూర చేశారు, దాంతోపాటు ఆల్రెడీ చికెన్ ఉంది, చికెన్ ఫ్రై అయితే చేసిందనమాట మమ్మీ. ఇంకా చూసిన సినిమాలే చూసి బోర్ కొడుతుంది, అందుకని ఇంకా మేము సైతం ప్రోగ్రామ్ మంచు లక్ష్మి ఏదో ఉంటే సరే చూద్దాం అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టాను. ఇంకా తాతయ్య కూడా చూస్తూ ఉన్నారు అక్కడ. ఇంకా తాతయ్య మమ్మీ అయితే ఆల్రెడీ భోజనం చేశారు, నేను అమ్మమ్మ అయితే తింటున్నాం అనమాట ఇక్కడ. ఇంకా నాకు గుడివాడలో వచ్చేసరికి సాయంత్రం 8 o'clockకి ట్రైన్ ఉంటుంది. సో మినిమం ఒక 5:30, 5 o'clock అయినా బయలుదేరాలన్నమాట. ఇక్కడ నరసాపురంలో 5కి బస్సు ఎక్కితే ఇంకా గుడివాడలో ఒక 7:30, అక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి భీమవరం వెళ్ళేసరికి 9 అయిపోతుంది, 9 to 9:30 అవ్వచ్చు.
సో ఇప్పుడు టైం వచ్చేసరికి ఒక 2:30 అలాగ అవుతుంది. నాకు 5కి అలాగ బయలుదేరాలి. కొంచెం స్నానం చేసేసి లగేజ్ అంతా సర్దేసుకోవాలి. ఇంకా ఇంటెనకాల కూడా మొత్తం చేంజ్ అయిపోయింది సీనరీ అయితే. నేను ఒక 2 మంత్స్ తర్వాత వచ్చాను. ఇప్పుడు ఐ థింక్ జనవరి అప్పుడు వచ్చాను అనుకుంటా. ఈ మధ్యలో ఎప్పుడో ఒక రోజు 2 రోజులు వచ్చినట్టున్నాను. సో ఒకసారి ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను, చూడండి. అక్కడ వచ్చేసరికి మునగ చెట్టు మొత్తం చుట్టూ కూడా ఏంటంటే కోతులు వస్తున్నాయని చెప్పేసి అలా కంచి వేసేసి దానిపైన సోలార్ అయితే పెట్టాలన్నమాట. సోలార్ పెడితే షాక్ వస్తుంది అనమాట కోతులకి. ఇంకా దానివల్ల రావు లోపలికి. ఇప్పుడు ఏంటంటే మీకు తెలుసు కోతుల వల్ల ఎంత ఇబ్బంది పడ్డాము మేము అని చెప్పేసి. ఒక రోజైతే నన్ను నెమ్మడించాయి కూడా, మొత్తం అన్ని ఇంటి చుట్టూ తిప్పేశాయి. ఇంకా అందుకని అలా కంచి వేశారు. మీకు పసుపు వేసిన ప్లేస్ తెలుసా? ఇక్కడే అనమాట పసుపు వేసింది అయితే. ఈ ఏరియా మొత్తం చేసి గడ్డలు తవ్వారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వేస్తారు అమ్మమ్మ. ఇప్పుడు ఈ మట్టి అంతా తోలించారు కదా, ఈ మట్టి అంతా కూడా ఇప్పుడు ఆ కంచెలు ఉన్నాయి కదా, కంచెల కింద అంతా వేసుకుంటూ రావాలన్నమాట. ఎందుకంటే మీకు గ్యాప్ కనపడుతుంది కదా కిందకేనో కంచెకి, ఆ గ్యాప్ పోవడానికి దానిపైన అయితే సోలార్ వస్తుంది. అంటే సోలార్వి తీగలు ఉన్నాయి కదా మీకు అక్కడ పెట్టేసి ఆ తీగలు వస్తాయి అన్నమాట. కొంచెం బ్యాలెన్స్ ఉంది, ఒక 4-5 డేస్లో అయితే అయిపోతుంది అంతా. ఈ కొబ్బరి చెట్లు అయితే అలాగే ఉన్నాయి, ఇది కానీ అది కానీ. కాకపోతే అక్కడ ఉన్నది అయితే తీసేశారనమాట ఈ మధ్యలో. ఇవన్నీ పుల్లలు, టేక్ చెట్లు అవన్నీ తీసేశారు. చెట్ల వల్లే కదా, చెట్ల మీదకి ఎక్కేసి వచ్చేస్తున్నాయి అని చెప్పేసి. ఎలాగో మళ్ళీ మనం వేస్తూనే ఉంటాము కొత్త కొత్త రకాల చెట్లన్నీ. మళ్ళీ వింటర్ వచ్చిందంటే ఇక్కడ కరివేపాకు చెట్టు ఒకటి అయితే వేశారు. మామిడికాయలు చూడండి, ఇక్కడ ఏంటంటే వడగండ్ల వర్షం పడింది. అంటే మీకు రాళ్ళ వర్షం అంటారు కదా, సో కొంచెం పెద్ద పెద్ద రాళ్ళే పడ్డాయంట. ఉన్నాయి కానీ మరి ఇవి పండుతాయో లేదో చెప్పలేము. సైజ్ కూడా చూడండి ఎంత చిన్నవో అసలు. అది ఇంక ఇవి వచ్చేసరికి ఇలా షేప్ ఉన్నాయి చూసారా, ఇది కలెక్టర్కాయ అంటారనమాట మా సైడ్. ఇంకా మీ సైడ్ ఏమంటారో ఒకసారి చెప్పండి నాకు. అది అక్కడ మీకు కనపడుతున్న కాయలు వచ్చేసరికి రసంకాయలు. చిన్నప్పుడు అయితే చాలా కాసేవి. ఇక దూడలు తినేసి, గీతలు తినేసి ఇంకా అన్నీ ఇలాగ అయిపోయాయి చిన్న చిన్న చెట్ల కింద. అక్కడైతే మీకు పెద్ద చెట్టు ఉండేది. మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ట్రీ కటింగ్ అని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టాను. ఆ పెద్ద చెట్టుని కట్ చేస్తారు అక్కడ. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ ఏరియా వచ్చిందనమాట మనం ఏదైనా కల్టివేట్ చేసుకోవడం కోసం. అది కూడా అక్కడ మీకు కనపడేది అవి ఏంటంటే కరివేపాకు చెట్లు. పైన సౌండ్ వచ్చేసరికి ఏంటి కోత వచ్చిందా అని భయం వేసింది ఒకసారి. మనుషులకు అసలు దడవు కోతులు. పల్లెటూరులో తెలిసే ఉంటుంది మనకి, చెట్ల మీద వాటి మీద ఒక రకమైన పురుగులు ఉంటాయన్నమాట. అవి కీచ్ అని సౌండ్ చేస్తూ ఉంటుంది. అందుకని నేను వీడియో తీసిన మొత్తంలో కూడా మీకు సౌండే వచ్చింది. ఇవి మల్లెపూ చెట్లు, కనకాంబరం చెట్లు, విరజాజి, సన్నజాజి ఇవన్నీ ఉంటాయి ఇంట్లో. సమ్మర్లో ఎక్కువ పోస్తాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చెట్లు మొక్కలు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి అది వాడాల్సిన చోట ఇది వాడాల్సిన చోట అది వాడేసాను. ఏమనుకోకండి. ఇది చూడండి ఇప్పుడు గుత్తులు గుత్తులుగా పూలు పోస్తుంది. ఆ డిష్కి కోతులు రాకుండా చూడండి అది పెట్టారు ముళ్ళ తీగ. మీషోలో నాకు అని మమ్మీకి అయితే ఒక 2 ఎయిర్పాడ్స్, అంటే పేరుకి ఎయిర్పాడ్స్లో కానీ డూప్లికేట్ ఎయిర్పాడ్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. నాదైతే 2 ఇయర్స్ నుండి వాడుతున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. బ్యాటరీ టైం ఎక్కువ రాకపోయినా కానీ చాలా మంచి వర్కింగ్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే నాది వైర్ అయితే పోయింది. అందుకని మమ్మీ దగ్గర వైర్ ఉంది కదా అని తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇంకా బట్టలు కూడా నేనైతే కొంచెం ఉతకాల్సినవి తీసుకొచ్చుకున్నాను ఇంటికి. మమ్మ ఆల్రెడీ ఫస్ట్ రోజే ఉతికేసింది. ఇంకా అవన్నీ మడత పెట్టేసి ఇంకా చక్కగా బ్యాగ్లో పెట్టేసింది అనమాట మమ్మీ. ఇంకా బ్యాగ్ అయితే ప్యాకింగ్ రెడీ అయిపోయింది. ఇంకా సమ్మర్ ఆఫ్టర్నూన్ టైం అంటే అందరూ పడుకుంటారు కదా. ఇక అమ్మమ్మ, మమ్మీ, తాతయ్య అందరూ అయితే పడుకున్నారు. ఇంకా ఒక 4-4:30 అయినప్పుడైతే అందరూ లేచారు. ఇంకా మమ్మీ నా కోసం అయితే నూడిల్స్ వేస్తా అంటున్నారు అనమాట. ఎందుకంటే 5:30కి అలా బయలుదేరుతాను కాబట్టి. ఈ మధ్యలో ఏం తింటానా లేదా అని బూస్ట్, హార్లిక్స్ ప్యాకెట్ తీసుకెళ్ళమంటే నాకు వద్దు, నాకు ఆల్రెడీ అక్కడ ఉన్నాయిలే, నువ్వు మీరు ఉంచుకోండి అని అంటున్నాను. ఇక్కడ అంటే వీళ్ళు జ్యూసెస్ తీసుకున్నప్పుడు దాని మీద వేసుకోవడానికి బాగుంటుంది కదా. ఇంకా నాకు అక్కడ జ్యూసెస్ బయటకు వెళ్ళి తాగడమే తప్ప మనకు రూమ్లో చేసుకోవడానికి అయితే అవ్వదు. ఇంకా అమ్మమ్మ కూడా ఇంకా అవి అని చూసుకుంటున్నారనమాట పనులు. ఇంకా నేనైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి వచ్చాను.
ఇంక అలా ఈరోజు వ్లాగ్ అయితే గడిచిపోయింది. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాననమాట. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌ని అయితే మీకు ఇచ్చాననుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.